అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెనూరు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ ఎస్ఓ గారు రీపోస్టింగ్ ఇవ్వడం వల్ల నిన్నటి రోజున సమావేశం ఏర్పాటు చేసుకుని ఐక్య కార్యాచరణ ప్రకటించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే గత 3 నెలల క్రితం ఆమె ఎస్ఓ గారు అవినీతి అరాచకాలు పాల్పడిందని డిఓ గారు గతంలో ఎంక్వైరీ చేసి ఉద్యోగం నుంచి రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆమె కోర్టు నుంచి తెచ్చుకున్న కోర్టు ఆర్డర్తో రీజాయినింగ్ అని జిల్లా విద్యాశాఖ అధికారులను కలిస్తే వాళ్ళు రీపోస్టింగ్ ఇక్కడ ఎమ్మెనూరుకే ఇవ్వడం చాలా దారుణం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఆమె అవినీతి అరాచకాలు పాల్పడుతూ విద్యార్థులను చాలీచాలా నమ్మెడుతూ విద్యార్థులను ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా ఆమె ఆర్థిక అరాచకాలు పాల్పడిన వ్యక్తిని ఇక్కడ రీపోస్టింగ్ ఇవ్వడం వల్ల మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఆమెని ఎస్ఓ నుంచి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెనూరు పట్టణంలో ఉన్నటువంటి కేజీబీవి పాఠశాలలో ఉన్నటువంటి ఎస్ఓగా పనిచేస్తున్నటువంటి కవిత మేడం గారిని గత 3 నెలల క్రితము ఆరోపణలు రావడంతో ఆమె పైన ఆరోపణలు రావడంతో ఆమెని స్వయానా డిఈఓ గారు శ్యామలపాల్ గారు ఆమెని అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి ఆమెను ఉద్యోగం నుంచి కూడా టర్మినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఆ ఉద్యోగం టర్మినేట్ చేసిన తర్వాత ఆమె కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి లోకల్ నాయకులతో మరి ఆమె ఏమన్నా డబ్బులు ఇచ్చి తెచ్చుకునిందా లేదంటే అధికారులను డబ్బులు ఇచ్చి కొనిచ్చి ఇక్కడే రీపోస్టింగ్ తెచ్చుకునిందో అర్థం కావడం లేదు. ఇది విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా గత ఆమెపై జరిగిన అసత్య ఆరోపణలు కూడా విద్యార్థులని అక్కడున్న స్టాఫ్ని తీవ్రంగా వేధించింది. అదేవిధంగా ఆ రీపోస్టింగ్ లో కూడా ఇప్పుడు ఆమె కస్తూర్బాకి ఎమ్మెనూరులోకే రావడం చాలా విడ్డూరంగా ఉంది. అదేవిధంగా విద్యార్థుల్ని ఖచ్చితంగా అక్కడున్న స్టాఫ్ని మరలా వేధించడానికి గ్యారంటీ ఏమిటి అని మేము విద్యార్థి సంఘాలుగా ఆమెను డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన జిల్లా ఉన్నతాధికారులు, డిఈఓ గారు, కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తీసివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.